నమస్తే వెల్కమ్ టు మరో వీడియో నేను మీ కేవీఆర్ పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక సామెత ఇక చెప్పేటోడు చంద్రబాబు అయితే దాన్ని రాసి అచ్చులేసేటోడు రామోజీరావు అని ఒక సామెత ఉండనే ఉంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు తన హయాంలో మాత్రం వేలాది లక్షలాది కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఈ రోజు మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు మరొకసారి ఉద్ఘాటించారన్నమాట అయితే ఈ రోజే కోరమండల్ సిమెంట్ అనే ఒక సంస్థ 1000 కోట్లతో కాకినాడలో ప్లాంట్ పెట్టబోతున్నట్టు ప్రకటించింది ఒకసారి ఆ సర్క్యులర్ చూడండి ఇది కోరమండల్ సిమెంట్ ఇచ్చిన లెటర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్స్చేంజ్ ప్లాజా స్క్రిప్ట్ కోడ్ కోరమండల్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రెస్ రిలీజ్ కోరమండల్ కమెన్సెస్ యాక్టివిటీ టు సెట్ అప్ ఇట్స్ 1000 crore plus phosphoric acid and sulfuric acid plants at Kakinada, Andhra Pradesh pursuant to regulation 30 of the SEBI listing obligations anamata ee chattam prakaram we enclosed a copy of the press release being issued by the company titled Coromandel commences activity to set up its 1000 crores plus phosphoric acid and sulfuric acid plants at Kakinada, Andhra Pradesh అని చెప్పి ప్రకటించింది అనమాట ఎప్పుడు ఇచ్చిరు ఇది అంటే ఏప్రిల్ 29 2024 నిన్న రిలీజ్ చేసిరు సో మనమేమో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తలేవు చంద్రబాబు అయితేనే పెట్టుబడులు వస్తాయి ఆయన అయితేనే దార్శనికుడు ఆయన అయితేనే విజనరీ అని చెప్పి మన పచ్చపత్రికలు రాస్తూ ఉంటాయి ఆయన హయాంలో తెచ్చింది ఏంటి అంటే జాకీ అండ్ కియా ఈ రెండు కంపెనీలకు జాకీలు పెట్టి లేపడం ఈ పచ్చపత్రికలు చేసే దిక్కుమాలతనం ఒకసారి మనం ఈ లిస్టును చూస్తే ఇక జగన్ హయాంలో వచ్చిన కంపెనీలు ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ బిఈఎల్ రాడ్ స్టాండ్ బ్లూ స్టార్ డైకిన్ డిక్సన్ హెచ్సిఎల్ మునోతు టీసీఎల్ టెక్ మహీంద్రా జేఎస్డబ్ల్యూ ఏజీ టైర్స్ యోకోహామా టైర్స్ అపాచీ ఫుట్వేర్ లారస్ సింథసిస్ సెయింట్ గోబైన్ పిడిలైట్ యూజియా ఇన్ఫరెంట్ ఎక్స్టీ గ్లోబల్ ఆదిత్య డాటా సెంటర్ రహేజా ఇన్ ఆర్బిట్ ఓబెరాయ్ మైఫైర్ ఆదిత్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ త్రివేణి రెన్యూబుల్స్ అసాగో గోద్రేజ్ అగ్రోవెట్ లైఫియస్ ఫార్మా ఇట్లా చిన్న చితిక కంపెనీలన్నీ ఈరోజు ఆఖరికి క్యాడ్బరీ చాక్లెట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో తయారై దేశవ్యాప్తంగా అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చిందనమాట జగన్ హయాంలో మొత్తం 13 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓఏలు జరిగితే ఇప్పటికీ 2,46,000 కోట్ల రూపంలో ఉన్న కంపెనీలు పెట్టుబడులు కార్యరూపంలోకి వచ్చినాయి వచ్చిన పెట్టుబడులు 1,26,000 కోట్లు ఇంకా ఆన్ గోయింగ్ లో ఉన్న 85,540 కోట్లు అందులో కోరమండల్ ఒకటి అనమాట ఇదే ఈ చంద్రబాబు చెప్పుకుంటుంది ఏంది 2014 నుంచి 18 మధ్య 32,803 కోట్లు వచ్చినాయి ఆయన హయాంలో వచ్చిన ఉద్యోగాల సృష్టి 38,000 జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,103 కోట్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కేంద్ర వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ 3,47,000 ఉద్యోగాల సృష్టి జరిగిందని ఇంకా ఈయన హయాంలో వచ్చిన కంపెనీలు ఏంటంటే కియా జాకీ మాత్రమే ఇంత క్లియర్ గా ఉంటే కూడా అన్ని అబద్ధాల ప్రచారం చేస్తూ ఇక చంద్రబాబు అయితేనే సాధ్యం ఆయన వల్లనే రాష్ట్ర పురోభివృద్ధి అలా కోడలేమో బ్రాహ్మణి మంగళగిరిలో చెప్తా ఉంటారు అన్నమాట మహిళల మీకు తెలుసా హైదరాబాద్ కట్టింది చంద్రబాబు అంట మరి కులీ కుతుబ్ షాలు నిజాం నవాబులు ఏం కావాలి హైదరాబాద్ కట్టించిన వాళ్ళు వాళ్ళేం కావాలి ఇట్లా ఉంటది ఈ పచ్చకాల సిద్ధాంతం సో ఇది రియాలిటీ చూస్తూనే ఉండండి మరో మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ